ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తామని బీసీలను మోసం చేస్తుందని యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగ ప్రతినిధి సాల్వాచారి మాట్లాడారు. జిల్లా తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లాకు ఇచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ తరఫున సలచారణ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ జాగృతి జిల్లా శాఖ పక్షాన అదేవిధంగా ఏదైతే బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవితక్క పోరాటం చేస్తుందో ఆ బీసీ బిల్లు సాధనకై ఆగస్టు 4, 5, 6, 7 తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతుంది. కావున దయచేసి అందరూ సహకరించాలి. అక్క అందరి కోసం బీసీ, ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి భారీ ఎత్తున దాదాపు 3 రోజులు 72 గంటల నిరాహార దీక్ష సాధిస్తుంది. కాబట్టి ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు 42% వచ్చేదాకా కవితక్క పోరాటం ఆగది. అదేవిధంగా మా తెలంగాణ జాగృతి సైన్యం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎక్కడికక్కడ సంధింపజేస్తాం. గవర్నమెంట్ కూడా అవసరమైతే గద్దె దింపడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అక్క ఏ విధంగా సూచన ఇస్తే తప్పకుండా అక్క మేరకు మేము జాగృతి కార్యకర్తలను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు అక్కగారు ప్రచార చైతన్య రథాలు ప్రారంభించి 33 జిల్లాలో ఈ విధంగా కాన్ఫరెన్స్ పెట్టేసి మీటింగ్ అరేంజ్ చేసేసి ప్రతి ఒక్క జిల్లాకు ఇప్పుడు అన్నవాళ్ళు నిజామాబాద్కి వెళ్తున్నారు. వెంటనే 33 జిల్లాలు పోస్టర్ ఆవిష్కరణ వేసుకొని భారీ ఎత్తున జన సమీకరించి ఇందిరా పార్క్ దగ్గర 4, 5, 6 తేదీన దానికి నిరాహార దీక్ష చేపడుతున్న కవితకు మద్దతుగా అందరూ బీసీ, ఓసీ, మైనార్టీ అన్ని కుల సంఘాలు అందరూ కలిపి రావాలని చెప్పేసి అక్కగారికి సహకరించి విజయవేశం చేయాలని చెప్పేసి చెప్తున్నా. ముఖ్యంగా జాగృతి తెలంగాణ జాగృతి 2006 స్థాపించింది కవితక్క. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేపట్టింది. దాని ద్వారా 1856 మంది ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశాలు ఎంతో మందికి లభించినాయి. కాబట్టి అదేవిధంగా దీన్ని ఆగించి ఇప్పుడు పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నారు. కానీ కవితక్క దాదాపు ఎప్పుడో పెట్టేసింది. 2006 19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి స్వతంత్రంగా సేవా సంస్థలో ఉండి అక్క జాగృతిని వదులుకోకుండా అక్క కోసం కార్యకర్తలు మాలాంటి కార్యకర్తలు అక్క కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్క తూద తప్పకుండా ఏ విధంగా మాట ఇచ్చిందో దానికి నిలబెట్టుకున్న రకం కానీ మాట తప్పే ప్రసక్తి లేదని చెప్పేసి కవితక్క తరఫున మేము జాగృతి పక్షాన చెప్తున్నాం. అదేవిధంగా అక్కకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. అన్ని కులాలు ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతుంది, ఓబీసీల కోసం కొట్లాడుతుంది. మాయ మాటలు చెప్పి ఈ రోజు కామారెడ్డి ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండు. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ దానికి ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టింది కవితక్క. శుభం కన్వెన్షన్ హాల్లో అక్కడ కాన్ఫరెన్స్ పెట్టేసి అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. మధ్య పెడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ రాలేదు, ఇప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు అని స్థానిక సంస్థల ఎలక్షన్ కి రాకుండానే దానికి ఓడుతున్నాడు. ఆగస్టు 5వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ దీక్ష చేపట్టబోతున్నారు. ఎందుకు కవితక్క వణుకు పుడుతుంది. ఒక తెలంగాణ పార్లమెంట్ లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్లమెంట్ లో ఏంటంటే తెలంగాణ ఒక మహిళ ఆడపడుచు అని చెప్పేసి మన గౌరవ కవితక్క గారు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏ విధంగా అయితే కవితక్క హామీ ఇచ్చిందో మెడల్ మంచి అయినా సరే గవర్నమెంట్ దించైనా సరే 42% రిజర్వేషన్ అందరికీ రావాలి, సమానంగా అందరు లీడర్ కావాలని చెప్పేసి మొన్న కూడా మన ఎల్ కన్వెన్షన్ లో
యంగ్ కన్వెన్షన్ వాళ్ళు కొంపల్లి దగ్గర యంగ్ కన్వెన్షన్ వాళ్ళు మీటింగ్ కూడా లీడర్ ప్రతి ఒక్క నాయకుడు కూడా లీడర్ కావాలని చెప్పేసి కవితక్క భారీ ఎత్తున సక్సెస్ అయింది ఆ ప్రోగ్రామ్. దానికి కవితక్క వచ్చేసింది, ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి అక్కకు మద్దతు తెలిపారు. అక్క మేము వెంట మేము ఉన్నాం అని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. అక్క ఒకటే కాబట్టి అక్క వెనుక ఉన్నది ఒకటే అనుకుంటున్నాం. కానీ అక్క ఒక్క పిలుపు ఇస్తే జాగృతి కార్యకర్తలు ఎక్కడికైనా తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, అక్క కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, అక్క పూర్తి తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ గమనించాలి. అక్క మన అందరి కోసం కొట్లాడుతుంది, ఒక కవితక్క కోసం కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, అన్న చెప్పినట్టు ఓన్లీ కవితక్క ఓసీ కాబట్టి ఓసీ బిడ్డ కవితక్క గురించి మాట్లాడుతుండ్రు అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే ఓసీ గురించి అయితే కవితక్క మాట్లాడితే మా తప్పేముంది. బీసీ గురించి అన్ని కులాల గురించి మాట్లాడుతుంది, సబ్బండ వరన్న కులాల కోసం కవితక్క కొట్లాడుతుంది. ఓన్లీ ఓసీ కోసం కొట్లాడతలేదు కదా. బీసీ, ఓసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలు 136 కులాల కోసం కవితక్క కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి మిత్రులు అందరూ గమనించాలి. తెలంగాణ జాగృతి అందరి కోసం కొట్లాడుతుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థ అధ్యక్షురాలు కవితక్క కోసం అందరి కోసం కొట్లాడుతుంది. కాబట్టి ఇటువంటి అన్నగారు చెప్పినట్టు దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎలక్షన్లలో కూడా తెలంగాణ జాగృతి జెండా ఎగరేస్తాం. పల్లె పల్లె జాగృతిగా మారి జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై హింద్. ఎట్లా ప్రతిపక్షాలు ఎప్పుడైనా ఆరోపిస్తాయన్నా? ప్రతిపక్షాల ఆరోపణనే. ఆనాడు బీసీలకు ప్రథమ పీట వేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రథమంగా ఆనాడు స్పీకర్ స్థానం ఇచ్చింది, రెండోది డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది. ఇయ్యలేదు అనడానికి వీలు లేదు, అధికారికంగా ఆనాడు చేయడానికి వీలు లేకున్నదేమో, కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా బీసీలకు న్యాయం చేసింది. కార్పొరేషన్లలో కావచ్చు, సర్పంచుల్లో కావచ్చు, బీసీలకు ఏనాడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని వీలేదు. 32%, 33%, 100% ఆ రోజు వచ్చింది. ఈనాడు ఏం చేసిందంటే 42% అంటున్నాము. అందులో మన పరిస్థితి ఏందని మనం అడుగుతున్నాం. అందులో 42%లో ముస్లింలు కలుపుతున్నారా, కలుపుతలేరా? నిజమేంది చెప్పాలి. గ్రామ గ్రామాన మా వార్డు ఎంత, మేమెంత మాకంత, మా రిజల్ట్ ఏంటో మాకు చూపిస్తే మాకు తెలుస్తుంది. ఇది చెప్పకుండా ఎంతసేపు కూడా దీన్ని కేంద్రం పైన నెట్టడం ద్వారా టైం పాస్ అవుతుంది. ఇక్కడ మాకు అసలు మా పరిస్థితి ఏంది, కోర్టు పక్కన ఎలక్షన్ నిర్వహించుకోవడానికి టైం ఇచ్చింది, ఆ టైంలో కూడా ఎలక్షన్ జరపమంటుంది. మీరు దానికి ఏం రిజల్ట్ చెప్తారు? మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదిక సాక్షిగా తెలంగాణలో ఉద్యమకారులను, బీసీల ఓట్లను దండుకొని గెలిచింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? దీన్ని తీసుకుపోయి బిల్లు తేవాలి, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? మేము ముస్లిం ఓట్లు ఉంటే తప్ప మేము 10% ఉంటే మేము సహకరించామని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా చెప్పుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి పోయి ఆడికి ఎట్లా చెప్పుకుంటారు? మాకేం చేస్తారు? మాకు చేసేది మాకు పక్కా కావాలి. ఎందుకంటే మీరు టైం పాస్ చేస్తారు. ఇప్పుడు 50 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు, పోయేటప్పుడు మా సొమ్ము ప్రజల సొమ్ము అనవసరంగా ఖర్చు పెడుతున్నారు తప్ప మాకు తెచ్చేది ఏం లేదు. ఇక్కడ బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు బీసీల పక్షాన? 5 మంది ఆల్రెడీ బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు. బీజేపీ నుంచి బీసీలు ఉన్నారు కూడా. ఆర్కృష్ణ గారు కూడా సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కావాలని చెప్పబోతున్నాను, గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. అంటే ఒక పార్టీకి మీరు ఉన్నంతసేపు పెద్దన్న, ఇవాళ బీసీల పక్షాన పెద్దన్న ఉన్నటువంటి ఆర్కృష్ణ గారు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు. ఇవాళ మేము స్వచ్ఛంద సేవా సంస్థగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇవాళ జాగృతి పక్షాన జాగృతి ప్రత్యేకంగా కొట్లాడుతుంది. ప్రత్యేకమైనటువంటి బీసీల పక్షాన ఆమె బోనం పెట్టుకున్నది, బీసీల కోసమే కొట్లాడుతున్నది. నేను బీసీల పక్షాన నిలబడాలని ఆమె సొంతంగా పార్టీలో ఎన్ని సమస్యలు వచ్చినా నేను బీసీల పక్షాన నిలబెడతాను ముందుకు వచ్చింది ఆమె. ఆనాడు మనం మండలిలో చూసినాం, బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి బయటకు అవుతుంటే కూడా కవితమ్మ గారు ఆ రోజు మండలిలో సహకరించి బీసీల పక్షాన నిలబడదు. అందుకే బీసీలమంతా కవితమ్మ పక్షాన ఉంటూ కవితమ్మ కోసము మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉంటాం. కవితమ్మ కనుక నడవడానికి బీసీలమంతా, బహుజన పక్షాలమంతా కూడా ఆమె కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మా బీసీ హక్కులు మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మా కామారెడ్డి బిడ్డలు మా ఏ పార్టీలో పనిచేసినా సరే మా బీసీలందరూ కూడా కలిసి రావాలి. రేపు రానున్న రోజుల్లో ఇందిరాబాద్ నుండి వేసినటువంటి వేడుకకు మీరందరూ వచ్చి మాకు మద్దతు తెలపాలని మీ మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే మీ సమాజాన్ని మీరే మేల్కొల్పేది. ఈనాడు 4 స్తంభాల ఆటలు మీరు ఒక ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి ఇప్పుడు వస్తే మళ్ళీ రాదు బీసీల ఆట. ఈ ఆట ఆడుతున్నారు, మళ్ళీ ఎందుకు నెట్టబడుతున్నది? ఈ ఆటలో మనం పావులం కావద్దు. మన హక్కులు మనం సాధించుకునేదానికి మన అందరము చేయి కల్పిదము.
మనం జాగృతి బాటలో నడుస్తాము. కవితమ్మ నాయకత్వంలో ఇందిరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి 4, 5, 6, 7వ రోజు ఉదయం 10 గంటల వరకు అయిపోతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ, జై దేవ్, జై పులే, జై జాగృతి, జై యూపీఎఫ్. వాళ్ళ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం. ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం, ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు, బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తాం, బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ తెలియజేయలేదు. ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. డెడికేషన్ కమిషన్ తాత్సార్యం జరిగి గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాత్సార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు. ఆ కమిషన్ కూడా తాత్సార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువు ఇచ్చి కొనసాగించింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేవీటీసీ ప్రభుత్వానికి తెలియజేస్తారనుకున్నాం. ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం. అది కూడా కాలయాపన చేస్తూ 1, 2 రోజులో, వారం రోజుల్లో అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి పంపారు. పెద్ద ఎత్తున ఒక 50 సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా చూస్తా వస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు. అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నాడే తప్ప బీసీల పక్షాన లేడు. మొన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, మా బీసీ పర్సెంట్ 42% అంటే అందులో రిజర్వేషన్ ముస్లింల వాటా ఉందా లేదా తెలియదు, ముస్లింల వాటా ఇస్తారా లేదా తెలియదు. మరి బీజేపీలు చెప్పిర్రా మీకు ఇవ్వద్దని, ఇయ్యమని చెప్పిర్రా, మరి మీరిద్దరు పదుకొని మాట్లాడుతుర్రా? అసలు మా వాటెంతో మేమేంటో మాకంత తెలియజేయండి. మా అసలు విషయమే తెలియజేసలేరు. మీరు తెలియజేయకుండా ఈనాడు తాత్సార్యం చేస్తూ ఢిల్లీకి పోదాం అందరం రాండి అంటారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి తీసుకుపోతారా? ప్రత్యేకంగా మీరు ఢిల్లీ తీసుకుపోతారా? ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా? అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతారా? ఏదో కూర్చొని క్యాబినెట్ పెట్టి చుట్టూ చెప్పినట్టు చెప్పి తాత్సారం చేసి పక్కకు జరిగింది మొన్న. అది కాదు మీరు చేయాల్సిన విషయం. అయ్యా మేము అఖిలపక్షాన్ని వేస్తున్నాము, ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి వారిని అందరినీ తీసుకుపోతాము, అన్ని పార్టీలను తీసుకుపోతామని చెప్పలేదు. రండి మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరంతలకు వాళ్ళు రండి అంటే ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రోగ్రాం ఒక తీరు ఉంటుంది. మీరు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము అధికారికంగా ధర్నా చేస్తున్నామని చెప్పండి. అది కూడా చేయలేదు. ఎక్కడ ఈ కామారెడ్డి సాక్షిగా ఈ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు. మేము అనగదొక్కం వాళ్ళం కాదు, అనగదొక్కబడే వాళ్ళం కాదు. బాల్ ఎట్లా కింద కొడితే డబల్ ఎగురుతారు, అంతకు ట్రిపుల్ ఎగురుతాం మేము. అయ్యా ఈనాడు కామారెడ్డిని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా కడుపు బాధ, కడుపు మంట. కామారెడ్డి ప్రజలు అర్థం చేసుకున్న వాళ్ళను మా బీసీల ఓట్లు మీకేసి గెలిపించినాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు పెట్టినాం. మీ ఇవాళ బీసీలో మోసపోయినాం. ఎంతగానో మోసపోవాలి. రేపు సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ, జెడ్పీటీ ఎన్నికలకు మీరు మా 42%లో మా బీసీలకు ముస్లిం కాకుండా మా 42% మాకు ఉందా లేదా తెలియజేయాలి. తెలియజేసి వెంటనే మీరు ఎలక్షన్ పెట్టాలి. లేకుండా మా ఎలక్షన్లకు మీరు పోగలిగితే మేము ఎక్కడికక్కడ మిమ్మల్ని గౌరవం చేస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈనాడు ఇదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు సర్పంచులకు దాళ్లకు ఎన్నికలు జరగకుంటే వాళ్ళు ప్రత్యేకంగా నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేసేసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి పోయినటువంటి బిల్లును వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఎలక్షన్ జరిపించారు. మీరు మీద ఆ విధంగా చేస్తారా లేక తాత్సారం చేస్తారా? ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు? కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది, మీరేమో కోర్టుకు ఇచ్చిన సమయం సరిపోదంటున్నారు. ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మా పక్షాన మీరు ఉన్నారా లేదా? అసలు ఈ డమ్మీ మాటలు చెప్తున్నారా?
అసలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం, మీరు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. బహుజనుల పక్షాన నిలబడినటువంటి జాగృతి కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్క్ లో 4, 5, 6, 7 తారీఖు నాడు 72 గంటల నిరాదీక్ష చేస్తున్నది. ఆ నిరాహార దీక్షకు బహుజనుల పక్షాన అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము. నేను కో కన్వీనర్, నా పేరు నెల్లూరు సల్వాచారి, రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల్ని, కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. నేను ఈనాడు కామారెడ్డికి వచ్చి బహుజనుల పక్షాన నిలబడి మా కవితమ్మకు అందరూ గ్రామ మండల అన్ని తాలూకా జిల్లా స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియజేయాలని నా జాగృతి మిత్రుల ద్వారా, యూపీఎఫ్ మిత్రుల ద్వారా, బహుజన సంఘాల మిత్రుల ద్వారా అందరినీ కూడా మద్దతు వేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. జై తెలంగాణ, జై పులే, జై బీసీ, జై భీమ్. థ్యాంక్ యూ.